మార్చి 3వ తారీఖు రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది. ముఖ్యంగా దాని మేజర్ స్లోగన్ ఏంటంటే నాన్ ముల్కీ నార్త్ ఇండియా గో బ్యాక్. ఈ నినాదంతో మా రాష్ట్ర కమిటీ తీర్మానాలు జరగబోతున్నాయి. ఈ ప్రైవేట్ రంగంలో 75% తెలంగాణ వాళ్ళకి, మిగతా 25% ఈ దక్షిణాది వాళ్ళకి మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలి. సో ఉత్తరాది వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ మొత్తం ఉత్తరాది వాళ్ళే ఇవాళ టోటల్ ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, ప్రైవేట్ బ్యాంకులలో ఎక్కడైతే ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయో ప్రైవేట్ ఉద్యోగాలు అన్నిట్లలో వాళ్ళే ఉన్నారు. చివరికి వాళ్ళు టాపీ మేస్త్రీలుగా కూడా వాళ్ళే ఉన్నారు. హోటల్లో కార్మికులుగా వాళ్ళే పనిచేస్తున్నారు. పోయి ఊర్లలో నాట్లు వేసేది కూడా ఇప్పుడు వాళ్ళే అయిపోయింది. సో కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంతం తెలంగాణ తెచ్చుకున్నదే మా ప్రాంత ప్రజల ఉద్యోగాల కోసం. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా నిరుద్యోగులకి 75% ప్రైవేట్ రంగంలో మాట ఇవ్వాల్సిందే. మిగతా 25% దక్షిణాది వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇవ్వాలి. సినిమా ఇండస్ట్రీలో అదే కావాలి, ఫార్మా ఇండస్ట్రీలో అట్లే ఉండాలి, బ్యాంకులలో అదే ఉండాలి. ప్రైవేట్ బ్యాంకు అన్ని రంగాలు, అన్ని ప్రైవేట్ రంగంలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ రంగంలో అన్నిట్లలో కూడా ఖచ్చితంగా 75% లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేది మా ప్రథమ డిమాండ్. ఇక రెండవ డిమాండ్ ఏంటంటే వ్యాపారాలు. టోటల్ ఇవాళ చిన్న వ్యాపారం అంటే ప్రతి వ్యాపారం ఇలా ఉత్తరాది వాళ్ళే చేస్తున్నారు. చివరికి పానీపూరి వాళ్ళే అమ్ముతున్నారు, ఇక్కడ హోటల్ వాళ్ళదే. చిన్న గుండు సుద్దిని మొదలుకుంటే అన్ని వాళ్ళే వ్యాపారాలు అయిపోయినాయి. గ్రామాలలో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు, టోటల్ గ్రామాలలో కూడా వ్యాపారాలు అన్నీ వాళ్ళే అయిపోయినాయి. కాబట్టి 75% వ్యాపారాలు మా తెలంగాణలో పెట్టుకోవాలి, మేమే చేయాలి. మిగతా 25% దక్షిణాది వాళ్ళు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి. ఉత్తరాది వాళ్ళ అతిపెద్ద రాష్ట్రాలు వాళ్ళే, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, వాళ్ళ రాష్ట్రాలు చాలా పెద్ద రాష్ట్రాలు, బిజినెస్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు. మహారాష్ట్ర కానీ, అవన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలన్నీ చాలా పెద్ద రాష్ట్రాలు. అవన్నీ కూడా మీ వ్యాపారాలు అక్కడ పోయి పెట్టుకోండి, మా వ్యాపారాలలో మేమే చేసుకోవాలి ఇక్కడ. తర్వాత నిధులు కూడా ఇవాళ ఏమవుతున్నాయంటే అన్నీ వాళ్ళ ఇండస్ట్రీలు అన్నీ వాళ్ళకే ఇస్తున్నారు, కాంట్రాక్టర్లు వాళ్ళకే ఇస్తున్నారు. మొత్తానికి ఉత్తరాది వాళ్ళే పూర్తి. ఉస్మానియా యూనివర్సిటీ కూడా కాంట్రాక్ట్ వాళ్ళే. ఈ బంకులు కూడా, ఇక్కడున్న పక్కకున్న బంకులు కూడా ఉత్తరాది వాళ్ళే. అంటే దుర్మార్గంగా ఇవాళ మేము ఏ వ్యాపారం మేము చేయొద్దు, కాంట్రాక్టులు మేము చేయొద్దు, మరి మేము తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? కాబట్టి వ్యాపార రంగము, ఉద్యోగ రంగము, పారిశ్రామిక రంగము, అన్ని రంగాల్లో తెలంగాణ వాళ్ళకి 75% వాటా, దక్షిణాది వాళ్ళకి 25% వాటా దక్కే విధంగా మా రాష్ట్ర కమిటీ తీర్మానాలు ఉంటాయి. సో మా రాష్ట్ర కమిటీలో కీలకంగా అన్న సంజీవ్ అన్న ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర కో చైర్మన్గా ఉన్నారు. తమ్ముడు సంగారెడ్డి జిల్లా ఆనంద్ కో చైర్మన్గా ఉన్నారు. ఇద్దరే కాకుండా రాష్ట్ర కమిటీలో దాదాపుగా 50 మంది రాష్ట్ర కమిటీ సమావేశానికి రాబోతున్నారు. తప్పకుండా ఇవాళ నాన్ ముల్కీ 1910లోనే నాన్ ముల్కీ గో బ్యాక్ అనే నినాదం వచ్చింది ఇక్కడ, ఇదే హైదరాబాద్ స్టేట్లో. 1910లోనే నాన్ ముల్కీ గో బ్యాక్. మా అంటే ఆంధ్ర గో బ్యాక్ ఎప్పుడన్నాము? 56 తర్వాత, 1956లో ఆంధ్రలో వచ్చినడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత. కానీ అప్పుడే ఉత్తరాది నుండి 1910లోనే నిజాం స్టేట్లో వచ్చి మొత్తం మీరు చూడండి, ఈ ఓల్డ్ సిటీ అంతా వాళ్ళే. ఇక్కడ న్యూ సిటీలో కూడా ఇప్పుడు వాళ్ళే. ఇక్కడ చివరికి తార్నాకలో కూడా ఇప్పుడు అన్ని మొత్తం షాపులు వాళ్ళే, బిజినెస్లు వాళ్ళే. కాబట్టి ఈ ఉత్తరాది గో బ్యాక్, మా వాటా, మా ప్రాంతం నిధులు మాకు కావాలి, మా ప్రాంత ఉద్యోగాలు మాకు కావాలి, అట్లాగే మా ప్రాంత వ్యాపారాలు మాకు కావాలి. ఇది తెలంగాణ అస్తిత్వము, దక్షిణాది అస్తిత్వ ఆత్మగౌరవ పోరాటం. సో అందుకే మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నాం. త్వరలోనే ఈ హైదరాబాద్ GHMC పరిధిలో
గల్లీ గల్లీ కూడా ఈ ఉద్యమాన్ని విస్తరిస్తాం. హైదరాబాద్ను రెండవ రాజధాని చేయాల్సిందే. తప్పకుండా ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ రావాల్సిందే. ఇక్కడ ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఏవైతే డిమాండ్స్ ఇవాళ దక్షిణాదికి రావాలన్నాడో అవన్నీ వచ్చే విధంగా తప్పకుండా రానున్న రోజుల్లో ఉద్యమ కార్యాచరణను ప్రకటించబోతున్నాం. ఈ 3వ తారీఖు ఈ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా మొత్తం రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా, జై భీమ్, జై జై సౌత్ ఇండియా. తమ్ముడు అన్న సంజీవ్ అన్న ఒక మాట మాట్లాడతారు. ఈరోజు రేపు జరగబోయే 3వ తారీఖుకి రాష్ట్ర కమిటీ మొత్తం కో కమిటీ వేసినాం. ఆ కమిటీ మొత్తం రేపు 100 మందితో మొత్తం కార్యాచరణ అన్నగారి ఆధ్వర్యంలో కార్యాచరణ చేయబోతారు. కాబట్టి హైదరాబాద్లో మొత్తం అన్నిటి మీద పోరాటం చేయడానికి మేము అందరం కమిటీ ఎన్నుకుంటున్నాం. కాబట్టి నిర్మాణ రంగంలో కూడా మొత్తం వాళ్ళే వచ్చారు, అన్ని రంగాల్లో వచ్చారు. కాబట్టి అన్నగారు చెప్పినట్టు అన్ని 75% మనకే ఉండాలి. కాబట్టి ఆ అంశం మీదనే మేము ఎజెండా పోరాటానికి తెలంగాణ తెచ్చుకున్నట్టు ఈ అంశం మీద పోరాటానికి మా కార్యాచరణ మొత్తం అన్నగారు చెప్పినట్టు